వీళ్ళు సేవకులు. వీళ్ళని ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు సేవ చేసుకుంటున్నారు, వాళ్ళు దేవుడిని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, కానీ తప్పేమీ లేదు. వినటం వినకపోవటం మన ఇష్టం. వినినోడు వాడికి నచ్చితేనే మారుతాడు. ఏదైనా మనకు నచ్చింది తింటాం, మనకు నచ్చిన కాడికి వెళ్తాం, మనకు నచ్చిన బండి కొనుక్కుంటాం. అలాగే మనకు నచ్చినట్టు మనం జీవించడం మన హక్కు. మనం తల్లిదండ్రులు కనటం ఒక ఎత్తు, దేవుడు పుట్టించడం ఒక ఎత్తు, తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇవ్వటం ఒక ఎత్తు అయితే తర్వాత మనం ఎలా జీవించాలనేది మన ఇష్టాన్ని ఆధారపడి ఉంటుంది, తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. వీళ్ళు 10 మందికి ఆ వాక్యాన్ని అందించేటప్పుడు నువ్వు వింటే ఇను, లేకపోతే వెళ్ళిపో అంతవరకే. కానీ వాళ్ళ మతం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎవరైనా వచ్చి ఆ గుళ్ళ మీద కానివ్వండి ఎక్కడైనా సరే దాడి చేసినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు అలాగ వచ్చేసి నీ దేవుడు నీకు ప్రేమ ఉంటే నువ్వు నీ దేవుడిని ప్రేమించుకో, 10 మందికి నీ దేవుని ప్రేమ తెలియపరచు. కానీ ఇలా వేరే దేవుడి మీద, వేరే మతం మీద, మతం కాదు అది క్రిస్టియానిటీ అనేది మార్గం అని నమ్ముతారు ఎవరైనా. అయితే నువ్వు ఆ బైబిల్ తొక్కించినంత మాత్రాన అతని భార్యకి బొట్టు పెట్టించినంత మాత్రాన అతను నమ్మే విశ్వాసం కోల్పోడు. ఎందుకంటే ఆ టైంలో మీరు ఏదైనా చంపుతారనే భయంతో ఆ బైబిల్ తొక్కుండొచ్చు. కానీ ఏదేమైనా నీ మతం మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ ఎదుటివారి మీద నీ క్రూరత్వాన్ని అలా చూపించకూడదు. ఎందుకంటే నీ మతం, నీ దేవుడు నీకేమి నేర్పిస్తున్నాడు? అలా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి బొట్టు పెట్టిస్తే నీ దేవుడు నీకు నచ్చుతాడా? అది కరెక్ట్ అని నీ దేవుడు చెప్తాడా? చెప్పండి. ఏ దేవుడు కూడా ఎదుటివారిని చంపమని వాళ్ళు మా దేవుడు గొప్ప ఎక్కడా లేదు, చేయగలడనే సత్యాన్ని వాళ్ళు బోధిస్తున్నారు. నీ సత్యాన్ని నువ్వు బోధించు, తప్పులేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.